ఇవాళ వీడియో ఏంది అంటే మమ్మీకి అయితే జ్వరం వచ్చింది కదా. హాయ్ చెప్పు. అందరు నేను మిస్ అవుతుర్రంట వీడియోలో. ఓ మమ్మీ ఎందుకు ఏడుస్తున్నావు? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంది అంటే మమ్మీకి అయితే జ్వరం వచ్చింది కదా. మమ్మీని అయితే హాస్పిటల్ తీసుకుపోదామని అనుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ ఇప్పటికే వాతావరణం అంతా బాగాలేదు కదా, మళ్ళీ వైరల్ ఫీవర్ ఏమైనా రాగాలని చెప్పి తీసుకుపోతున్నా. టిఫిన్ కూడా ఏం తినలే, టిఫిన్ తినబెట్టి తీసుకుపోతా. హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత అంటే హాస్పిటల్లో తీయలేం వీడియో, కానీ నేను ట్రై చేసి ఇంకా ఏమేమి మెడిసిన్స్ తీసుకుంటున్నామో అవి తీసుకొని ఏమన్నా చేసి చూస్తా. ఓకేనా? చలో, అప్పటిలోపు ఒక లైక్ చేయండి, తక్కువ కావాలని చెప్పి ఒక కామెంట్ చేయండి, ప్రేయర్ చేయండి. చూడు మమ్మీ, హాయ్ చెప్పు. అందరు నేను మిస్ అవుతుర్రంట వీడియోలో. ఇప్పుడైతే హాస్పిటల్ తీసుకోబోతున్నా. ఇప్పుడు ఇన్ని రోజులు సూదేశారని చెప్పి భయపడి రాలేదు. 2 days నుంచి ట్యాబ్లెట్స్ వేసుకుంది జస్ట్. ఇప్పుడైతే తీసుకోబోతున్నా, ఇక తప్పదు ఇక అని చెప్పి గుంజుకోబోతున్నా. అడిగి పోయిన తర్వాత చూపిస్తా. గైస్, నేను వడ తీసుకున్నా, మా చెల్లెకి ఇడ్లీ తినాం. గాయస్, హాస్పిటల్కి అయితే పోతున్నాం. వచ్చేసినాం హాస్పిటల్ దగ్గర. ముందు చూసి నడుపు, కింద పడేయగలరు. హాస్పిటల్ చూస్తేనే భయం అవుతుంది గైస్. మీకు 101 ఉందంట బాపం ఫీవర్ మమ్మీకి. ఇది వద్దా ఇంజెక్షన్? వేసుకోవాలి, తప్పదు ఇక. అదే అంకుల్ ఇంజెక్షన్. పాపం సూర్యేశ్వర్ మమ్మీకి 101 ఉందంట జ్వరం. గాయస్, ఏడుస్తుంది గాయస్. ఏడకు మమ్మీ.
ఓ మమ్మీ ఎందుకు ఏడుస్తున్నావు? ఇగో కొబ్బరి బొండ, ఇగో గోళీలు, చేతిలో గోళీలు పెట్టుకున్నాం, టాబ్లెట్స్, వెనకాల కోటరు, హోమా 101 ఉన్నది కదా జ్వరం. పో లోపల పో. సరే 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 కోట్లు. సరే 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 సరే, అది అక్క తాగేది నీకు కాదు. ఓమ్మా పాపం ఏడ్చింది అది సూదేసేటప్పుడు. పాపం ఎట్లా ఏడ్చింది అనుకుంటున్నావు? పొట్టు పొట్టు ఏడ్చింది. ఇగో ఈ కొబ్బరి ఇది తీసి తాగుతుంది. అన్నదే ఒకటి తెచ్చిన 60 రూపాయలు అది ఒకటి. గాయస్ ఇది ఒక్కటి 60 రూపాయలు అంట. గింత లేదు, బోండం అంత ఉన్నది. మరి అన్ని రేట్లు పెరిగినాయి కదా. అయ్యో ఇంకోసారి ఏడు మమ్మీ, ఇంకోసారి ఏడు. అది తినే ముందు గోళీలు వేసుకో. అదే తిన్న తర్వాత గోళీలు ఉన్నాయిగా. ఇగో ఇది ఒకటి తినక ముందు, ఇది తిన్న తర్వాత పొద్దుగాల రాత్రి. రెండు తినక ముందుకి ఎట్లా ఇస్తారు మమ్మీ? తిన్న తర్వాత ఇది రెండు తినక ముందుకు అన్నాడు. ఇది తిన్న తర్వాత 3 పూటలు, ఇది తిన్న తర్వాత 2 పూటలు. ఇప్పుడు డాక్టరా చూడు, ఆయనకి ఏం అర్థమవుతుంది మమ్మీ? ఇది 4 ఇది 6. అది నాన్న గోళీలు ఏమని చెప్పి, ఇది 4 అది 6. 4 అంటే 3 పూటలు వేసుకోమన్నాడు. తిన్న తర్వాత 3 పూటలు. అరే నాకు తెలుసు మమ్మీ, నేను విన్నా కదా ఇట్లుంటది మా చెల్లెతోటి. 2 తినక ముందుకు అన్నాడు పొద్దున. 2 తినక ముందు కాదు, ఇది తిన్న తర్వాత పొద్దుగాల రాత్రి. మళ్ళీ వేరే ఇది పొద్దుగాల సాయంత్రం తినక ముందుకు. ఇగో ఓ మమ్మీ కాదంట. వచ్చి ఎంతసేపు అవుతుంది? 5 నిమిషాలు కూడా అవుతలేదు, మర్చిపోయింది. నాకు 2 తినక ముందుకు అని గుర్తుకుంది. తిన్న తర్వాత 2 తినక ముందుకు, 1 తిన్న తర్వాత అని చెప్పి మళ్ళీ అడిగొస్తుంది. మళ్ళీ నీ ఇంత మతి మార్పు అయితే ఎట్లా మమ్మీ? 5 ml అన్నాడు, కనిపించలేదు కూడా. దగ్గు రాకుండా. నీళ్ళు కొబ్బరి నీళ్ళు అయితే తాగుతుంది మమ్మీ. పాపం ఏడిచింది. ఫస్ట్ అది తాగు, నీళ్ళతో అవి తాగాలి కానీ. ఎవరు చెప్పి నీకు సరి చేస్తాను పట్టు మమ్మీ.
అన్నకి అన్నకెందుకు బాడీ బిల్డర్ ఏమన్నా నేను అందరూ నాకు మంచిగా కావాలని ప్రే చేయండి. గట్టి మాట్లాడరా మమ్మీ. నాకు ఇంతనే వస్తాను. అందరూ తక్కువ కావాలని ప్రే చేయండి. ఇంకా తక్కువ ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాం గాయస్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్. చూసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి తొందర తగ్గిపోవాలక్క అక్క అని. ఓకేనా? థ్యాంక్ యూ గాయస్. ఫైనల్గా అయితే తీసుకొచ్చిన నాకు అందరూ ఏమంటారు మంచిగా తీసుకుపోయిన అని చెప్పి కామెంట్ చేయరు. ఎప్పుడైనా తీసుకోపోతాను నేను, అది నా బాధ్యత. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, టాటా, లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్.